ఎలక్షన్స్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలంటూ బీఆర్ఎస్ గొంతెత్తితే రేవంత్ సర్కారు కుట్రలకు తెరతీసింది. గులాబీ పార్టీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసింది. మంత్రుల అవినీతిని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 2 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షన్పై గులాబీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవినీతిపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అంటూ బీఆర్ఎస్ సభ్యులు నినదించారు. సస్పెన్షన్పై నిరసన తెలియజేస్తూ అసెంబ్లీ ఎంట్రీ దగ్గర ఆందోళనకు దిగారు. సస్పెన్షన్ అనంతరం ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ సభ్యులు సమావేశమయ్యారు. ఇక అనంతరం ఎమ్మెల్యేలంతా తెలంగాణ భవన్కు వచ్చారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ తర్వాత జరుగుతున్న తాజా పరిణామాలేంటి? మహేష్, ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ తర్వాత జరుగుతున్న తాజా పరిణామాలేంటి? రైట్, ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ తర్వాత తాజాగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మా ప్రతినిధి మహేష్ మరింత సమాచారం అందిస్తారు. మహేష్, చెప్పండి. వెంకట్, ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొని చెప్పాలి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి ఇటు విచారణ జరిపించాలి, హౌస్ కమిటీ వేయాలని కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక నిన్నటి నుంచి కూడా ఇటు దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ శాసనసభ్య ఉపనేత హరీష్ రావు కూడా ఆధారాలతో సహా అసెంబ్లీలో మొత్తం బయట పెట్టారు. రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన అక్రమ మైనింగ్ కావచ్చు, దానికి సంబంధించిన ప్రభుత్వానికి చెల్లించని అమౌంట్ సంబంధించి కూడా ఆధారాలతో సహా బయట పెట్టారు. 2.5 సంవత్సరాలుగా ప్రభుత్వానికి ముట్ట చెప్పకుండా అటు 1000 కోట్లు దండుకుంటున్నారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఉన్నదా అంటూ కూడా అనుమానాలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక మరోవైపు ముఖ్యమంత్రి కలుగజేసుకొని ఇది పొంగులేటికి సంబంధించిన వారి బంధువులని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇందులో ఉన్న ముఖ్యంగా పొంగులేటికి సంబంధించిన కొడుకు కావచ్చు, వారి కోడలు కావచ్చు, అదేవిధంగా వారి తమ్ముడు, వారి మరదలు, వీరంతా కుటుంబ సభ్యులు దూర బంధువులు అవుతారా? కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న కంపెనీ, వారి కంపెనీని బంధువుల పేరుతో ముఖ్యమంత్రిని ఇటు సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఇటు బీఆర్ఎస్ శాసనసభ్యులు పెద్ద ఎత్తున కూడా అటు విమర్శించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. హౌస్ కమిటీ వేయాలి, ఇటు సిట్టింగ్ జడ్జితో కూడా దానిపై విచారణ చేయాలి, మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలంటే కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులు పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అవసరం ఉంటే గవర్నర్ బర్తరఫ్ చేయని పక్షంలో గవర్నర్ కూడా కలుస్తామంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా గన్ పార్క్ వద్ద మీడియా సమావేశంలో కూడా తెలిపిన సందర్భం కనిపిస్తా ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ శాసనసభ ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా సస్పెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ కాసేపటి క్రితమే శాసనసభ సభ్యులు అందరూ కూడా తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. మరి కాసేపట్లో అటు ఉపనేత శాసనసభ బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించిన డిప్యూటీ పోల్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ ప్రెస్ మీట్ లో మరిన్ని విషయాలు వెల్లడించనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి మైక్ ఇవ్వకపోవడం, వారు మాట్లాడుతుంటే ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిసారి కూడా మైక్ కట్ చేయడం కావచ్చు, మంత్రులు పదే అడ్డుపడడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూనే ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గంటల తరబడి పేరుతో కావచ్చు, ఇటు గంటల తరబడి సభను
వాయిదా వేయడం కావచ్చు, ఒక సభ సరైన రీతిలో కూడా నడవడం లేదంటూ కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులు కూడా ఇటు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక నిన్న ఈ రోజు ఎపిసోడ్ లో కూడా ఇదంతా కూడా మంత్రిపై విచారణ చేపట్టాలి, మంత్రికి సంబంధించిన అవినీతి ఆరోపణలు బయటపెట్టిన నేపథ్యంలోనే ఈ రోజు బీఆర్ఎస్ శాసనసభ సభ్యులను 2 రోజుల పాటు సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లో ఇటు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మరిన్ని వివరాలు ఆ నేతలు వెల్లడించనున్నారు. రైట్ మహేష్, థ్యాంక్ యూ.